హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వాజ్రెక్స్ అంటే ఏంటి, వాజ్రెక్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేయబోతున్నాం. సో దానికంటే ముందుగా మీకు వాజ్రెక్స్ అంటే సింపుల్గా చెప్తాను, సిమిలర్ టు కాయిన్స్విచ్. కానీ కాయిన్స్విచ్కి వాజ్రెక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాయిన్స్విచ్లో ఏంటంటే మీకు కొన్ని మాత్రమే దొరుకుతాయి, అంటే కొన్ని కాయిన్స్ మాత్రమే మనకు అందులో దొరుకుతాయి. కానీ వాజ్రెక్స్లో చాలా, అంటే కాయిన్స్విచ్లో లేని ఫీచర్స్ కూడా మనకి వాజ్రెక్స్లో అయితే ఉన్నాయి. సో ఇది ఐఎన్ఆర్ డిపాజిట్ ఉంది అండ్ ఐఎన్ఆర్ విత్డ్రా కూడా ఉంది. అండ్ ఇది ఏంటంటే అడ్వాంటేజ్, దీనిలో ఏంటంటే ప్రైస్ గ్రాఫ్ కూడా మనకి ఈజీగానే టాలీ చేసుకునేటట్టు ఈజీగా, అంటే యూజర్ ఫ్రెండ్లీ అయితే ఇంటర్ఫేస్ ఉంది. కాయిన్స్విచ్ కంటే బెటర్ అని చెప్పమంటే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే కాయిన్స్విచ్లో ప్రాసెసింగ్ ఫీజు లేదని చెప్పి బయ్యింగ్ సెల్లింగ్ దగ్గర కొంచెం ఎక్కువ అమౌంట్ తీసేసుకుంటారు. సో దీని దగ్గర ఏంటంటే కొంచెం దాంతో పోల్చుకుంటే తక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే దానిలో ఉండే ట్యాక్స్లు ఇవి విత్డ్రా ఫీజులు ఏం లేవని చెప్తారు, కానీ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వాజ్రెక్స్ అంటే ఏంటంటే సిమిలర్ టు కాయిన్స్విచ్. సో ఇది ఒక క్రిప్టో కరెన్సీ యాప్. సో ఇదేంటంటే దీనిలో మనం రకరకాల క్రిప్టో కరెన్సీని కొనొచ్చు, సేల్ చేయొచ్చు, అండ్ దాంతోపాటుగా ఏంటంటే మనం ఆ క్రిప్టో కరెన్సీని ఇందులో తీసుకోవచ్చు కూడా. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా వాజ్రెక్స్ అంటే ఏంటి అని చెప్పి. సో వాజ్రెక్స్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. ఇంకొకటి ట్రేడింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే బిట్ కాయిన్ ఎందుకోసం చెప్తున్నాను అంటే బిట్ కాయినే కాదు, చాలా రకాల క్రిప్టో కరెన్సీస్ చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. వాజ్రెక్స్లో 10 పైసా కూడా మనకి ఏంటంటే ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను. వాజ్రెక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు ఉండాలి, గుర్తుపెట్టుకోండి, అండ్ ఆధార్ నెంబర్ ఉండాలి, అండ్ ఆధార్ కార్డు ఉండాలి. ఈ రెండు ఉంటే మీరు వాజ్రెక్స్ అకౌంట్ అన్నది ఓపెన్ అయితే చేయొచ్చు. చాలా ఈజీ అవుతుంది, కానీ నేను చెప్పిన మెథడ్స్ అన్న ఫాలో అవ్వండి. సో దీనికోసం ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వెళ్ళిన తర్వాత wazirx.com వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ సైన్ అప్ నవ్ అని ఉంటుంది, సింపుల్గా సైన్ అప్ నవ్ ప్రెస్ చేసుకోండి. మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ అడుగుతుంది, లైక్ ABCD@1234, అంటే ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటరు, ఒక సింబలు అండ్ 1 2 3 నెంబర్స్. సో ఈ 4 మిక్స్డ్ ఉండే పాస్వర్డ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా ఆ రెండు ఎంటర్ చేసి సింపుల్గా సైన్ అప్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మన మెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది వెరిఫికేషన్ కోసం అని చెప్పి. సింపుల్గా మెయిల్ ఓపెన్ చేయండి, ఇక్కడ వెరిఫై మెయిల్ అని ఉంటుంది. వెరిఫై మెయిల్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సింది సెక్యూరిటీ, అంటే మీరు ఈ అప్లికేషన్ కానీ వెబ్సైట్కి కానీ సెక్యూరిటీని అయితే కల్పించాలి. సో సెక్యూరిటీ కల్పించడం అంటే ఏంటని అనుకోవచ్చు. సెక్యూరిటీ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఏదైతే wazirx.com వెబ్సైట్ ఉందో ఇవన్నీ క్రిప్టో కరెన్సీస్ కదా, హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేసేసి మన దగ్గర ఉండే కాయిన్స్ ఇవన్నీ నొక్కేస్తారేమో అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా అథానికేషన్ స్టెప్ అయితే పెట్టారు. గూగుల్ అథానికేటర్ యాప్ మీకు ఐడియా ఉంటుంది, ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ఆ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ అయితే సెక్యూరిటీ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే అథానికేటర్ యాప్ హై సెక్యూర్, మీరు కావాలని పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మొబైల్ SMS అని అడుగుతుంది. సో ఈ 2 రాళ్ళు పెట్టుకోండి, లేదు నన్ను మాత్రం ఎప్పుడు పెట్టొద్దు, మీ అకౌంట్ అయితే సెక్యూర్గా ఉండదు. సో ఈ రెండింటిని నేనేం చేస్తానంటే అథానికేషన్ యాప్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకి ఇక్కడ కోడ్ చూపిస్తుంది. అథానికేషన్ యాప్లో ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ క్లిక్ చేసి యాడ్ కీ అని ఉంటుంది. ఈ కీని అక్కడ ఎంటర్ చేసేసి దాని తర్వాత అక్కడ నేమ్ అడుగుతుంది, మీరు ఏదో ఒక నేమ్ వాజ్రెక్స్ అని పెట్టుకుంటారు, వాజ్రెక్స్ కూడా పెట్టుకొని సింపుల్గా సేవ్ కొట్టండి. ఎప్పుడైతే మీరు సేవ్ కొడతారో అక్కడ మీకు ఒక ఓటీపీ అయితే రన్నింగ్ అవుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సింపుల్గా సబ్మిట్ కొడితే ఓకే అనేసి వచ్చేస్తుంది. సెక్యూరిటీ సెట్టింగ్స్ అప్డేటెడ్ అయితే అయిపోతుంది. సో నాకు ఇప్పుడు సెక్యూరిటీ సెట్టింగ్స్ అయితే అప్డేట్ అయిపోయి ఈమెయిల్, సెక్యూరిటీ అండ్ వెల్కమ్. సో ఇక్కడ ఏంటంటే మన కంట్రీని అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఏ రకమైన కరెన్సీ మీకు చూపించాలో తెలియాలి కదా, దానికోసం అయితే కంట్రీ అని అడుగుతుంది. సో నేను ఇండియా పెట్టేసాను. టైప్ ఆఫ్ కేవైసీ అని అడుగుతుంది, ఇండివిజువల్ నేను పెట్టాను. సో ఇండివిజువల్ పెట్టుకోండి. సో ఇండివిజువల్ ఫుల్ కేవైసీ చేస్తే ఏంటంటే మీకు డిపాజిట్, ట్రేడింగ్, విత్డ్రాలు అండ్ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. సో ఇది మనకు 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సింపుల్గా ఏం లేదు, స్కిప్ నో కొట్టొద్దు, ఇప్పుడు కూడా కంప్లీట్ కేవైసీ అని ఉంటుంది. సింపుల్గా కేవైసీని అయితే ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ అవసరం లేదు, లాస్ట్ నేమ్ ఇవ్వండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీరు ఆధార్లో ప్యాన్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇవ్వండి. అండ్ దాని తర్వాత అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ స్టేట్ అడుగుతుంది, స్టేట్ కూడా ఇచ్చేసేయండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేసుకోండి. సింపుల్గా ఓటీపీని ఎంటర్ చేసి అథానికేషన్, అంటే గూగుల్ అథానికేషన్ ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది.
ఈ రెండు ఎంటర్ చేసేసి సింపుల్గా అథెంటికేట్ అని కొడితే డన్. అంటే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ని కూడా యాడ్ అయితే చేసేసాం. సో ఇక్కడ సింపుల్గా కంటిన్యూ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఏంటి కేవైసీ స్టెప్ని అయితే మనం వెరిఫై అయితే చేయాలి. సో కేవైసీ చేయడానికి ఏమేమి కావాలి, ఒకటి మన ఫోటోని అయితే సబ్మిషన్ చేయాలి, లైవ్లోనే సబ్మిషన్ చేయాలి. అండ్ రెండోది పాన్ కార్డ్ ఫోటో కావాలి. అండ్ మూడోది వచ్చేటప్పటికి మీ ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, మూడిట్లో ఏది ఉన్నా కూడా మీరు దీనిలో అయితే సబ్మిషన్ అయితే చేయొచ్చు. సో చాలామంది అంటారు మరి క్రిప్టో కరెన్సీ సైట్స్లో మనం పాన్ ఆధార్ ఇవ్వడం సేఫేనా అని చెప్పి. సో తప్పదు, మనకు వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే క్రిప్టో చేస్తున్నామంటే ఎవరో ఒక ఐడెంటిటీ అన్నది తెలియాలి కదా వాళ్ళకి. సో దానికోసం అయితే వాళ్ళు ఖచ్చితంగా పాన్ ఆధార్ మ్యాండేటరీ అయితే చేశారు రీసెంట్లీ. సో తప్పదు, మనం చేయాల్సిందే. ఇక్కడ సింపుల్గా కంటిన్యూ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నేను పాన్ కార్డు, ఆధార్ కార్డు ఈ రెండు అయితే సబ్మిషన్ చేస్తాను. సింపుల్గా యాక్సెప్టెడ్ అని చెప్పి కంటిన్యూ ప్రెస్ చేస్తాను. సో పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఇచ్చేసేయండి. ఆధార్ కార్డు అడుగుతుంది, ఆధార్ కార్డు ఎంటర్ చేసుకొని ఆధార్ నెంబర్ ఇచ్చి ఆధార్ ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఫ్రంట్ అని అడుగుతుంది. ఫ్రంట్ ఇచ్చేసేయండి. చూడండి ఇక్కడ నేను ఆధార్ ఫ్రంట్ బ్యాక్ అండ్ సెల్ఫీ అయితే పెట్టాను. నెక్స్ట్ ప్రెస్ చేశాను. మీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అయిపోయాయి, మీరు వెయిట్ చేయండి అనేసి అంది. సో వెయిట్ చేయండి అన్న తర్వాత నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ ఏంటంటే యువర్ కేవైసీ వాజ్ రిజెక్టెడ్ అని చెప్పి. ఇది కాదని చెప్పి మళ్ళీ సబ్మిషన్ చేసి ఎన్నిసార్లు చేసిన రిజెక్ట్ అనేసి వచ్చింది. ఒక అరగంట సేపు గంట సేపు ఊరుకుంటే ఆటోమేటిక్ వాళ్ళే అప్రూవ్ చేశారు. అదేంటి అర్థం కాలేదు. మొత్తానికి అయితే వాజిరిక్స్ అకౌంట్ అయితే అలా ఓపెన్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం మీకు కూడా ఇదే విషయంలో ఫేస్ చేస్తారు, కానీ కేవైసీ అన్నది కంప్లీట్ అయితే అయిపోతుంది. జస్ట్ పేషెన్సీగా వెయిట్ అయితే చేయాలి. సో ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇప్పుడు వాజిరిక్స్ అకౌంట్ అయితే నేను లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిన అథెంటికేట్ ఇదో అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన సింపుల్ లాగిన్ అయిపోండి. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయిపోండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్ పేజ్లో ఇన్ఫర్మేషన్లో మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్స్ అని ఉంది. సో మార్కెట్స్ దగ్గర సింపుల్గా క్లిక్ చేయండి. ఇక్కడ నేను బీటీటీ అండ్ బిఎన్బి, బీటీసీ అండ్ వెట్, టీఆర్ఎక్స్ అండ్ డాట్ అండ్ డాగీ కాయిన్ అండ్ దాంతోపాటుగా ఎల్టీఈసీ కాయిన్ అండ్ ఎక్స్ఆర్పి అండ్ బీసీహెచ్ అండ్ చాలా రకాల డిఫరెంట్ టైప్ కైండ్ ఆఫ్ ఏంటంటే మనకి ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ అనేవి దొరుకుతాయి. వీటిని మనం బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఎవరి దగ్గర ఉంటే మనం రిసీవ్ కూడా చేసుకోవచ్చు. సో అది మన ఇష్టం, మనం కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆర్డర్స్ అని క్లిక్ చేసి మీరు ఏమైనా ఆర్డర్స్ చేశారా అన్నది మీకు తెలుస్తుంది. మార్కెట్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చింది మీరు యూఎస్డీలో చూడొచ్చు, ఐఎన్ఆర్లో చూడొచ్చు, డబ్ల్యూఆర్ఎక్స్లో చూడొచ్చు, బీటీసీలో చూడొచ్చు. సో ఇక్కడ మీరు నచ్చిన కాయిన్స్లో అయితే చూడొచ్చు. అంటే ఐఎన్ఆర్లో చూడొచ్చు, యూఎస్డిటీలో చూడొచ్చు, డబ్ల్యూఆర్ఎక్స్లో చూడొచ్చు అండ్ బీటీసీలో చూడొచ్చు. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ దానిలో అయితే మనం వాల్యూస్ని అయితే చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ ఐఎన్ఆర్ ఒకవేళ యాడ్ చేయాలి, విత్డ్రా చేయాలంటే కనుక సింపుల్ ఇక్కడ ఫండ్స్ అని ఉంటుంది. ఫండ్స్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. నేను యాక్చువల్గా ఏం చేశానంటే 829 రూపీస్ పెట్టి అయితే కొన్నాను. ఇప్పుడు నాకు 834 రూపీస్ అయితే ఉంది. సో మీకు సజెషన్ చేయను, కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ యాప్ అని చెప్తాను. ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఇప్పుడు రియల్ రీసెర్చ్ నుంచి విత్డ్రా చేయడానికి సో చాలా రకాలుగా ఈ విధంగా కూడా మనకు ప్రాసెస్ అయితే ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం కాయిన్స్ వచ్చిన ఎక్కడ టీఆర్ఎక్స్ తర్వాత మనం చేస్తున్నాం కదా, సో ఇక్కడ కూడా అంతే టీఆర్ఎక్స్ నుంచి మనం డైరెక్ట్గా చేయొచ్చు. అదొక ఆప్షన్ అయితే ఉంది. సో అది కూడా బెటర్ అని చెప్తాను. ఇందులో ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా మీరు స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఫండ్స్ అని ఉందో ఫండ్స్ దగ్గరికి వచ్చాం. పైన ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది, మీరు గమనించారా? సో ఇక్కడ మీరు ఫండ్ సెక్షన్లో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఐఎన్ఆర్ రూపీ అని ఉంది చూసారు, ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు 0 చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించారా, నేను ఏంటంటే విత్డ్రా చేయాలనుకుంటే విత్డ్రాని అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం వచ్చేటప్పుడు 100 రూపీస్ అబోవ్ అయితే మీరు విత్డ్రాని అయితే చేసేవచ్చు. ఇన్స్టాంట్ విత్డ్రాల్ అయితే అయిపోతుంది. అండ్ దానికి కొంత ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. ఎక్కువ అయితే లేదు, తక్కువే తీసుకుంటున్నారు. సో ఇక్కడ నేను డిపాజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు సింపుల్గా డిపాజిట్ అని ఉంటుంది. డిపాజిట్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీకు అడుగుతుంది. అంటే ఇప్పుడు లైక్ మీరు ఎన్ఈఎఫ్టీ చేస్తారా, యూపీఐ ద్వారా చేస్తారా, ఎలా చేస్తారా అని చెప్పి ఇక్కడ యూపీఐ కూడా ఉంది. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అమౌంట్. సో ఇప్పుడు మీరు ఒక 500 ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ యూపీఐ పేమెంట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో యూపీఐ అయితే యూపీఐ ఉంటుంది. లేదు మీరు ఇంకా వేరే అదర్ పేమెంట్స్ ద్వారా చేస్తారంటే అదర్ పేమెంట్స్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఆ ఆప్షన్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఇన్ ప్రాసెస్ అంటే 1850 రూపీస్ అన్నది నేను పెట్టాను. సో అది ఇన్ ప్రాసెస్లో ఉంది. డిపాజిట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే టైం అయితే పడుతుంది. సో దాని తర్వాత మనం బిట్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. అంటే క్రిప్టో కరెన్సీ దేన్నైనా మనం వాటిని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, సేల్ అయితే చేయవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను 830 రూపీస్ అన్నది డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేసి దాన్ని నేను ఇప్పుడు విత్డ్రా చేయాలి. అంటే నేను ఆల్రెడీ వాటిని ఏంటంటే కొనేసి పెట్టుకున్నాను. దాని వాల్యూ వచ్చేటప్పటికి ఇప్పుడు 836 రూపీస్ అయితే దాని వాల్యూ అయితే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏదైనా వాటిని సేల్ చేస్తే నాకు ఇక్కడ ఫండ్ సెక్షన్లోకి వచ్చి ఐఎన్ఆర్లో చూపిస్తుంది. దాన్ని సింపుల్గా విత్డ్రా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అది ఎంటర్ చేసి మీరు ఈజీగా దీన్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు 2 టైప్స్ ఉంటుంది. ఎన్ఈఎఫ్టీ విత్డ్రాల్కి 5 రూపీస్ మాత్రమే,
లేదు మీకు ఇన్స్టెంట్ విత్డ్రాల్ కావాలనుకుంటే కనుక 10 రూపీస్ అయితే సర్వీస్ ఛార్జ్ని అయితే తీసుకుంటున్నారు. సో కాయిన్స్తో పోలిస్తే చాలా వరకు బెటర్ అని చెప్పాలి. సో ఇప్పుడు మీకు ఫైనల్గా మీకు చెప్పాల్సిన ఒక మ్యాటర్ అయితే ఉంది. ఏంటంటే ఈ వాజిరిక్స్ అన్నది మీకు కాయిన్స్విచ్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే దానిలో బిట్ కాయిన్ 36 lakhs చూపిస్తే ఇందులో మీకు 35 lakhs చూపిస్తుంది. సో ఇక్కడ రెండు కంపారిజన్ ఎందుకు అలా చూపిస్తుంది అంటే ఇది రియాలిటీ. వాజిరిక్స్ అనేది రియాలిటీ కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్టులు అన్నట్టు చూపిస్తుంటారు. సో కొంచెం నాకు ఈ రెండింటి దగ్గర కన్వే అయితే అవ్వలేదు. ఇంకొకటి బయింగ్ సేలింగ్ దగ్గర చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఈ రెండిట్లో. సో మీకు ఒకవేళ బెస్ట్ ప్లాట్ఫామ్ కావాలి కాయిన్స్విచ్ ఆల్టర్నేటివ్ అని చెప్తే కనుక ఇదొక ఆప్షన్ అయితే ఉంది. సో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే కనుక వాజిరిక్స్ని అయితే యూజ్ అయితే చేయండి. సో సింపుల్గా ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఇదిగా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. పాన్ ఆధార్ లేకపోతే దీన్ని అయితే మీరు రిజిస్టర్ అయితే చేయలేరు. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. కేవైసీ ఫెయిల్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.